simplest way. This is the way. This is the simplest way. Just gently. సరళమైన మార్గం, ప్రేమతో కూడిన అత్యంత సరళమైన పద్ధతి ఇదే. సున్నితంగా భగవంతుని ఒడిలో ఉన్నట్లుగా మీ దృష్టిని మీ హృదయంలో నిలపండి. ప్రేమతో కూడిన భగవంతుని ఒడి. మనలో చాలామందిమి 3 నెలలు లేక 4 నెలలు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు అమ్మ ఒడిలో ఎలాంటి అనుభూతి చెందామో మర్చిపోయాం. మనకు ఆ జ్ఞాపకం ఉండదు. కాని మనకు మన పిల్లలను, మనవళ్లను ఒడిలో ఉంచుకున్న జ్ఞాపకాలు ఉన్నాయి. మనం భగవంతుని ఒడిలో ఆయన ప్రేమలో ఎలా అనుభూతి చెందేవారమో దాదాపుగా మర్చిపోయాం. అది భౌతికమైనది కాదు, అది ప్రేమ మాత్రమే. అదంతా షరతులు లేకుండా మనల్ని ఆలింగనం చేసుకునే ప్రేమ. దివ్యత్వం అంటే ఏదో కాదు. మనం మన అడ్డంకులను, సరిహద్దులను, హద్దులను అన్నింటినీ చెరిపివేయాలి. నేను తరచుగా ధ్యానానికి ముందు ఆ భగవంతుని ముందు ప్రార్థనాపూర్వకంగా, భగవంతుడా, నీవెవరూ నాకు తెలియదు అన్న మానసిక స్థితిలో కూర్చుంటాను. మనకు తెలుసా? లేదు. కానీ నీవు ప్రేమమూర్తివని నాకు తెలుసు. నేను నిన్ను నా హృదయంలో అనుభూతి చెందాలనుకుంటున్నాను. ఆ ఆశతో, ఆ ప్రార్థనతో నేను నీ ప్రేమ అనే అనంత సముద్రంలోకి మునిగిపోవడానికి ఇష్టపడతాను. ఆ నిశ్శబ్ద క్షణాల్లో ఆయన ప్రేమను, కృపను పొందగలుగుతాను. ధ్యానం అంటే అదే. దీనికి ఏ మంత్రంతో పనిలేదు. ఎలాంటి పదాలు వల్లించవలసిన అవసరం లేదు. మనకు భగవంతుని గురించి ఎలాంటి ఊహ ఉన్నా, లేక ఆ భగవంతుని గురించి ఎలాంటి ఆలోచన ఉన్నా మన ధ్యానం దారి తప్పుతుంది. Any idea will gravitate you only towards. ఏ ఆలోచనైనా మిమ్మల్ని ముందుగా మీకు తెలిసిన పరిమితమైన దాని వద్దకే తీసుకువెళ్తుంది. చాలామంది హిందువులు అది శ్రీకృష్ణుడే అంటారు. కొంతమంది శ్రీరాముడు అంటారు. మీరు క్రైస్తవులైతే అది జీసస్ ప్రభువు అంటారు. నమ్మకం అనేది మంచిదే. కానీ వారి వారి జీవిత కాలాల్లో కూడా వారిని ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. వారు మీతో భౌతికంగా లేని ఈ రోజుల్లో మీరెలా వారిని అర్థం చేసుకోగలరు? Think over it. దీని గురించి ఆలోచించండి. కనుక మనము ఈ నైరూప్య భావనను గ్రహించాలి. నిజాయితీతో నాకేమీ తెలియదు అనే భావనతో సమీపిస్తే అప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది.